మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అవుతున్నాయి. కష్టపడి రాత్రి పగలు పనిచేసి పిల్లల జీవితాలకి వెలుగు తీసుకొస్తే, ఆ వెలుగు చాలక ఏదో అగ్ని పర్వతాలను చూసుకొని అంత శక్తి మనకు లేదంటూ, చివరికి తండ్రి సంపాదించిన సొమ్ముని ఒత్తిడి చేసి లాక్కోవడానికి ప్రయత్నించి వద్దంటే చంపేసినటువంటి ఘటన ఇది. జీవితకాలం కష్టపడి సంపాదించిన భూమిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచిపెట్టిన ఓ తండ్రి కుమారుడి చేతిలోని దెబ్బలు తినాల్సొచ్చింది. రాజేంద్ర నగర్ మండలం ఉప్పరపల్లిలో జరిగినటువంటి ఘటన ఇది. ఉప్పరపల్లికి చెందిన అనంతరెడ్డి తనకున్న 31 గుంటల భూమిని ఇద్దరు కొడుకులకి సమానంగా పంచాడు. వృద్ధాప్యానికి ఆసరాగా 300 గజాల స్థలాన్ని మాత్రం తన పేరు మీద పెట్టుకున్నాడు. అయితే ఆ భూమిని కూడా తన పేరు మీద రాయని చిన్న కొడుకు ఓంరెడ్డి ఒత్తిడి తెచ్చాడు. ఆ క్రమంలో తండ్రి మీద ఓంరెడ్డి దాడి చేసిన దృశ్యాలు బయటకు వచ్చినాయి. ఈ ఘటన మీద అనంతరెడ్డి పోలీసులు ఫిర్యాదు చేస్తారు. చంపేస్తానని తన కుమారుడు బెదిరిస్తున్నాడని కంప్లైంట్లో పేర్కొన్నారు. అనంతరెడ్డి ఫిర్యాదు మేరకు రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.